రావి చెట్టును ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? లక్ష్మీదేవి మరియు దారిద్ర దేవత ఇద్దరు అక్క చెల్లెళ్ళు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా దారిద్ర దేవత పేదరికానికి ప్రత్యేకత. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి తన చెల్లెలు దరిద్రకు తగిన భర్తను చూసి వివాహం చేయమని కోరుతుంది. విష్ణువు నవ్వుతూ ఆమె చాలా సోమరిపోతుంది, ఆమెకు సరైన వ్యక్తి దొరకడం చాలా కష్టం అని అంటాడు. కానీ లక్ష్మీదేవత మాత్రం ఎప్పుడు ధ్యానంలో ఉండే ఒక మహర్షి అయితే సరైన జోడి అవుతుంది అని అనుకుంటుంది. దాంతో విష్ణువు ఒక ఋషిని చూసి దారిద్ర దేవతను ఆ ఋషికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ కొద్ది కాలానికి ఆ ఋషి ఆమె సోమరితనాన్ని భరించలేక విడిచిపెడతాడు. మనోవేదనతో దారిద్ర దేవత తన అక్క లక్ష్మి మరియు విష్ణువును ఆశ్రయించింది. అప్పుడు విష్ణు నువ్వు ఈ రావి చెట్టు కింద నివసించు అని చెప్తాడు. దారిద్ర దేవత నేను ఒంటరిగా ఉండలేను, మీరు తరచూ రావాలి అని కోరుతుంది. దాంతో విష్ణు మరియు లక్ష్మీదేవి ప్రతి శనివారం నీ వద్దకు మేము వస్తాము అని మాట ఇస్తారు. అప్పటి నుంచి శనివారం రావి చెట్టును పూజించడం మొదలైంది. ఎందుకంటే రావి చెట్టులో శనివారం లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణు ఉంటారని నమ్మకం. మీకు ఈ విషయం తెలుసో తెలియదో కామెంట్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.